శ్మశానంలో పనిచేసే వాళ్ళు చనిపోయిన వాళ్ళకి భయపడరు అంటారు. కానీ ప్రతి రాత్రి సమాధులు స్వల్పంగా తెరుచుకుంటే భయమే కదా. ఇది ఒక వాచ్మెన్ కదా. అలా సమాధులు స్వల్పంగా తెరుచుకుంటే అతను మొదట అవి గాలికి కదిలాయేమో అనుకున్నాడు. రెండో రోజు అనుమానం వచ్చింది. మూడో రోజు భయం మొదలైంది. కానీ ఒక రాత్రి అతను చూసింది అతని జీవితాన్ని కాదు, అతను బ్రతుకునే మార్చేసింది. ఎందుకంటే ఆ రాత్రి అతను చూసింది సమాధి మీద ఉన్న పేరు. అది ఎవరిదో తెలుసా? బతికి ఉన్న ఆ వాచ్మెన్దే. మరి ఆ సమాధి లోపల ఎవరు బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారు? ఇవన్నీ తెలియాలంటే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ రాత్రి మీరు వినబోయేది ఒక కథ కాదు, మీకు ఒక హెచ్చరిక. గాలి చల్లగా వీస్తోంది. చెట్ల కొమ్మలు ఒకదానికొకటి రాసుకుంటూ కర్ర్ కర్ర్ అనే శబ్దం చేస్తున్నాయి. ఎక్కడో దూరంలో కుక్కలు కూడా అరుస్తున్నాయి. అక్కడే ఒక పెద్ద పాత శ్మశానం ఉంది. ఆ శ్మశానానికి 50 ఏళ్ళ వయసున్న రామయ్య కాటి కాపరి. రామయ్యకి ధైర్యం చాలా ఎక్కువ. రామయ్య తనలో తానే ఎలా అనుకుంటున్నాడు, ఎంతమంది చచ్చినా చివరికి అందరూ ఇక్కడికి వస్తారు, కానీ జీవించి ఉన్న వాళ్ళే భయంకరంగా ఉంటారు అనుకున్నాడు రామయ్య. అతని చేతిలో లాంతర్ పట్టుకుని సమాధుల మధ్య నడుస్తున్నాడు. ఒక రాత్రి రామయ్య గమనించాడు, ఒక కొత్త సమాధి పైన మట్టి కొంచెం కదిలుంది. ఎవరైనా తవ్వెళ్ళారా అనుకున్నాడు రామయ్య. అతని దగ్గరికి వెళ్ళి చూడగా మట్టి కొద్దిగా పైకి లేచినట్టుగా ఉంది. అందులో నుండి సన్నని గాలి ఊపిరి శబ్దంలా వస్తుంది. చనిపోయిన శవం దగ్గర నుంచి గాలి పీలుస్తున్న శబ్దం అని రామయ్య ఒక్కసారిగా వెనక్కి తగ్గాడు. ఏంట్రా ఇదే అనుకున్నాడు. కానీ వెంటనే నవ్వుకున్నాడు. భయపడ్డానికి ఎదురా, గాలిపోతుంటే ఇలానే ఉంటుంది అనుకున్నాడు. మరుసటి రోజు మరో సమాధి దగ్గర కూడా ఇలాగే జరిగింది. ఇంకో రోజు మూడో సమాధి దగ్గర అన్నీ ఒకేలా మట్టి కొద్దిగా జరిగి లోపలేదో కదులుతున్నట్టు రామయ్య గమనించాడు. ఇప్పుడు రామయ్యకి భయం మొదలైంది. ఒక రాత్రి వర్షం పడుతుంది, మెరుపులు మెరుస్తున్నాయి. రామయ్య తడుస్తూ గస్తీ కాస్తున్నాడు. అప్పుడు ఒక సమాధి దగ్గర నుండి స్పష్టంగా శబ్దం వచ్చింది. అది మట్టి కొట్టిన శబ్దం. రామయ్య నెమ్మదిగా దగ్గరికి వెళ్ళాడు. రామయ్య గట్టిగా ఎవరక్కడా అని అరిచాడు. శబ్దం ఆగిపోయింది. కొన్ని సెకండ్లు నిశ్శబ్దంగానే ఉంది. మళ్ళీ శబ్దం వచ్చింది. ఇప్పుడు అది వేగంగా మారింది. అతని చేతులు కంపించాయి. లాంతరు కింద పడిపోయింది. అప్పుడే సమాధి మీద మట్టి కొద్దిగా పగిలింది. అందులో నుండి ఒక నల్లని వేలు బయటకు వచ్చింది. రామయ్య అరవబోయాడు, కానీ గొంతులో నుంచి మాట రాలేదు. ఆ వేలు మట్టిని తొక్కుతూ బయటికి రావడానికి ప్రయత్నిస్తోంది. అది మనిషి ఊపిరిలా ఉంది. రామయ్య పరిగెత్తాడు. మరుసటి రోజు గ్రామానికి వెళ్ళి చెప్పాడు, రామయ్య, అక్కడ సమాధిలో ఎవరో ఉన్నారు, లోపల నుండి బయటికి రావడానికి ప్రయత్నిస్తున్నారా అని చెప్పాడు. గ్రామస్తులు నవ్వారు. గ్రామస్తుడు ఇలా అన్నాడు, పాత శ్మశానం, నీకు భయం పట్టుకుంది, మద్యం తాగి ఊహలు చెప్తున్నావా అన్నాడు. రామయ్యకి కోపం వచ్చింది. నేను అబద్ధం చెప్పడం లేదు అన్నాడు రామయ్య. ఆ రాత్రి అతను తిరిగి వెళ్లాల్సిందే. జీతం కోల్పోతే అతని కుటుంబం ఆకలితో చేస్తుంది. కానీ ఈసారి అతను ఒంటరిగా లేడు. భయం అతనితో ఉంది. ఈసారి శ్మశానం వేరేలా ఉంది. చల్లని గాలి మరింత భారంగా ఉంది. చెట్ల నీడలు కదులుతున్నాయి. అతను గమనించాడు, అన్ని సమాధులు కొద్దిగా తెరుచుకున్నాయి. అన్నీ. అప్పుడు ఆ సమాధుల నుండి ఒకేసారి శబ్దం. వేలాది చేతులు మట్టిని కొడుతున్నట్టు. రామయ్య కాళ్ళు కదలలేవు. అతను కళ్ళని మూసుకున్నాడు. అతను నెమ్మదిగా కళ్ళు తెరిచాడు. ఒక కొత్త సమాధి అప్పుడే తవ్వినట్టుగా ఉంది. పైన ఒక బోర్డు. రామయ్య దగ్గరికి వెళ్ళి చదివాడు. అతని గుండె ఒక్కసారిగా ఆగినట్టయింది. ఆ బోర్డుపై పేరు రామయ్య అని. రామయ్య గట్టిగా, ఇది ఎలా సాధ్యం అని అతను బోర్డుని తీసి చూస్తాడు. జననం 1975, మరణం ఈరోజే అని ఆ బోర్డుపై రాసింది. అతను వెనక్కి జారిపోయాడు. అప్పుడు ఆ సమాధి లోపల నుండి శబ్దం వచ్చింది, ఛ్ ఛ్ అని. రామయ్య గుండె బలంగా కొట్టుకుంది. అతను దగ్గరికి వెళ్ళాడు. అతని చేతులు వణుకుతున్నాయి. రామయ్య, ఎవరో అన్నాడు. మట్టి పగిలింది. నెమ్మదిగా లోపల నుండి ఒక చెయ్యి బయటికి వచ్చింది. మురికిగా రక్తంతో నిండిపోయి ఉంది. అది పూర్తిగా బయటకు వచ్చింది. తర్వాత
ముఖం కూడా బయటకు వచ్చింది. రామయ్య కళ్ళు విప్పార్చాడు. అది తనే. అదే ముఖం, అదే గడ్డం, కానీ కళ్ళు మాత్రం నల్లగా పగిలిన పెదాలు. చచ్చిపోయిన రామయ్య. నువ్వు నా స్థానాన్ని తీసుకున్నావు. ఇప్పుడు నేను బయటికి వస్తాను, నువ్వు లోపలికి వెళ్తావు అన్నాడు చచ్చిపోయిన రామయ్య. రామయ్య వెనక్కి తగ్గాడు. లేదా, ఇది నిజం కాదా అన్నాడు. ఆ మృత రామయ్య నవ్వుతున్నాడు. అతను ఒక్కసారిగా బయటికి దూకి రామయ్యని పట్టుకున్నాడు. చేతులు చల్లగా కానీ బలంగా ఉన్నాయి. అతన్ని సమాధిలోకి లాగడం ప్రారంభించాడు. రామయ్య కేకలు వేశాడు, బచావ్, ఎవరొకరు సహాయం చేయండి అని. కానీ అది శ్మశానం కాబట్టి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు. శ్మశానం అంతా నిశ్శబ్దంగా ఉంది. మిగతా సమాధుల నుండి కూడా చేతులు బయటికి వచ్చాయి. అన్నీ అతన్ని లాగుతున్నాయి. రామయ్య అరిచాడు, నేను బ్రతికే ఉన్నాను అని. చచ్చిపోయిన రామయ్య నవ్వాడు. నువ్వు చచ్చిపోయావు. ఈ శ్మశానం నిన్ను అంగీకరించింది అన్నాడు. రామయ్యని పూర్తిగా లోపలికి లాగేశారు. మట్టి మళ్ళీ మూసుకుంది. నిశ్శబ్దం మేల్కొంది. మరుసటి రోజు ఒక కొత్త వాచ్మ్యాన్ వచ్చాడు. అతను గస్తీ కాస్తున్నాడు. అప్పుడు ఒక సమాధి మీద మట్టి కొద్దిగా కదిలింది. లోపల నుండి ఠక్ ఠక్ అతని దగ్గరికి వెళ్ళాడు. బోర్డును చూశాడు. అందులో కొత్త పేరు, కొత్త వాచ్మ్యాన్ పేరు. ఈ శ్మశానం ఎప్పటికీ ఖాళీ కాదు. ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్కరి కోసం ఒక సమాధి ముందుగానే సిద్ధంగా ఉంటుంది. ప్రశ్న మాత్రం ఒక్కటే, నువ్వు ఎప్పుడు లోపలికి వెళ్తావు అని. ఇలాంటి కథలు విన్నప్పుడు కొంచెం భయంకరంగానే ఉంటుంది. ఇలాంటి కథలు ఇంకా వినాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకోసారి మీరు వినేది కథ కాదు, మీకోసం వేచి ఉన్న నిజం కావచ్చు.